Hello guys, welcome to the review of Kantara Chapter 1, which is acted by Rukmini Vasant and Rishabh Shetty and written and directed by Rishabh Shetty. కాంతారా రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగుంటుంది. నేనైతే 3.5 ఇస్తాను రేటింగ్స్. ఎందుకంటే చెప్తా స్టోరీ కాంతారాకి మరి కాంతారా చాప్టర్ 1కి డిఫరెన్స్ చెప్తా. సో స్టోరీ ఏంటంటే కాంతారా మీరంతా చూసే ఉంటారు. క్లైమాక్స్లో ఆ అగ్గి పెట్టుకొని వెళ్ళి మాయమవుతుంటాడు. ఆ దేవుడు అక్కడ ఎలా వచ్చాడు, దాని బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటి, అదే ఈ కాంతారా చాప్టర్ 1. సో మీకు తమ్నేల్ చూసే ఉంటారు. ఇందులో బాంద్రా అంటే ఏంటి, కాంతారా అంటే ఏంటి. కాంతారా అంటే సింపుల్, ఆ అడవి జనాలు అక్కడ ఉంటారనమాట. ఆ దేవుడు అదే కాంతారా ఆ ప్లేస్. మరి బాంద్రా వచ్చేసి పర్టికులర్ రాజులు ఉంటారు. సో ఆ రాజులు అక్కడ వ్యాపారాలు జరుగుతుంటాయి. అది బాంద్రా అనమాట. స్టోరీ దీనికి దానికి లింక్ ఎలా అవుతుందంటే, మన రిషబ్ శెట్టి అక్కడ వెళ్ళి వ్యాపారాలు చూస్తాడు. అవన్నీ ప్రోడక్ట్స్ ఏదైతే అమ్ముతుంటారో ఆకులు కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ కాంతారాల నుంచి తీసుకొచ్చి అమ్ముతుంటారు. అలా స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే స్టోరీ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్స్ అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగుంటాయి. రుక్మిణి వసంత్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అది స్టోరీ. నీ స్టోరీ ఎక్కువ చెప్పాను అనుకోండి, స్పాయిలర్ అయిపోతుంది, అందుకే చెప్పట్లేదు. సో మళ్ళీ ఏంటంటే యాక్టింగ్ విషయానికి వస్తే రిషబ్ శెట్టి అయితే చాలా బాగా చేశాడు. ఇంకా కాంతారా చాప్టర్ 1లో ఏదైతే ఉందో అలాగే చేశారు. కానీ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, మీన్స్ ఎలా అదే క్లైమాక్స్లో దేవుడు వస్తాడు చూడండి మనిషి లోపలికి, అలా ఉంటుంది అనమాట ఆ సీన్. అదే హైలైట్ సీన్. అది పులి ఒకటి ఉంటుంది. స్టార్టింగ్ సీన్, ఎంట్రీ సీన్ నుంచే పులి నుంచి స్టార్ట్ అవుతుంది. అది మర్చిపోకండి, అదే మెయిన్ సీన్ ఇందులో. దాని తర్వాత ఇంకా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ అది కూడా చాలా బాగుంటాయి. ఆ పర్టిక్యులర్ సీన్స్ అయితే చాలా బాగుంటుంది. సో రుక్మిణి వసంత్ చేంజ్ ఓవర్ అయితే హైలైట్ ఆఫ్ ది మూవీ అది. కానీ ఏంటంటే ప్రిడిక్టబుల్ స్టోరీ. రుక్మిణి వసంత్ అక్కడ నెగటివ్ రోల్ చేస్తుందని క్లియర్గా అర్థమైపోద్ది జనాలకి స్టోరీ స్టార్ట్ అయిన వెంటనే. సో మీరు ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళారనుకోండి, మీకేం అనిపించదు అనమాట. సో ట్రైలర్ డిఫరెంట్గా ఏవి టాలెంటెడ్గా రిషబ్ శెట్టి కట్ చేశాడనమాట. ఎందుకంటే ట్రైలర్లో ఏం చూపించలేదు, సినిమాలోనే అన్నీ థియేటర్లోనే చూపిస్తాడని. ఆ డెలివోషనల్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది చాలా బాగుంటుంది. ఆ చేంజ్ ఓవర్ అరాచకం బ్రో అది సీన్స్. ఆ గుడి లోపలికి వెళ్తాడు, సారీ ఆ సురంగం అనమాట అది. ఆ సురంగం లోపల దేవుడు ఉంటాడు, అది చూపిస్తారు చూడ, అది హైలైట్ ఉంటుంది. అది మీరు చూసి ఉంటారు ట్రైలర్ క్లైమాక్స్లో. ఇక్కడ ఒక బాణం పెట్టుకొని కళ్ళంతా రెడ్ కలర్గా ఉంటుంది చూడండి, అది చాలా బాగుంటుంది. మరి దేవుడిని చూపించడం. సినిమాలో హైలైట్స్ ఏంటంటే విరూపాక్షలాగా వశీకరణలాగా ఉంటారు అనమాట. ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ వచ్చేసి ఇంకా ఈ దేవుడిని వశపరించి అక్కడ ఉండే జనాలన్నీ చంపేయాలనేదే స్టోరీ అనమాట. ఇది కూడా ఉంది దాంట్లో. సో ఇలా అనమాట స్టోరీ అయితే. యాక్టింగ్స్ అయితే పీక్ యాక్టింగ్ చేశారు. మరి స్టోరీలో ఫస్ట్ హాఫ్ డీసెంట్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ చాలా బాగుంటుంది. ఆ ఫస్ట్ హాఫ్లో ఫన్ కామెడీ సీక్వెన్స్, ఎందుకంటే ప్రీక్వెల్ కాబట్టి మనం అంతలా ఎక్స్పెక్ట్ చేయకూడదు సినిమాని. సో మరి సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగుంటుంది. అరాచకం సీన్స్ ఉంటాయి, కొన్ని 3-4 సీన్స్ చాలా బాగుంటాయి. ఇంకా డ్రాబ్యాక్స్ ఏంటంటే సినిమా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీక్వెల్ కాబట్టి ల్యాగ్స్ ఉంటాయి, కానీ మరీ అంతలా పెట్టకూడదు. కానీ పర్లేదు అనిపించే స్టోరీ. వర్తే, థియేటర్ వాచింగ్ వర్త్, అంతగా ఏమనిపించదు. కానీ సెకండ్ టైం వాచబుల్ కాదు, ఇది నేను చెప్పాలనుకుంది. యాక్చువల్లీ ఈ దేవుడు రావడం మళ్ళీ పెట్టాడు ఈ సినిమాలో, కానీ అది ఎందుకు పెట్టకుండా ఉండాల్సిందే అనిపించింది కొంచెం. అంటే అదే హైలైట్ ఆఫ్ ది మూవీ అది, కానీ ఎందుకో లాగి తీసుకొచ్చి మరీ పెట్టినట్టుంది అది. మళ్ళీ ఏంటంటే ఈ రుక్మిణి వసంత్ క్యారెక్టర్ గురించి ప్రిడిక్ట్ చేస్తారు, ఈజీగా ప్రిడిక్ట్ చేసే స్టోరీ. మరి ఇంకేం చెప్పాలి, ఇంక ల్యాగ్ అయితే ఉంది సెకండ్ హాఫ్లో కూడా. కాంతారా 1లో హైప్ ఉంటుంది. సడన్గా ఇలా జైల్లో ఉన్నప్పుడు ఒక దేవుడు వస్తాడు చూస్తా, అది సడన్గా ఇలా స్క్రీన్ ముందుకు వస్తారు చూడండి, అది హైలైట్ అది. మరి సెకండ్ హాఫ్లో కాంతారాలో చెప్తున్నా, ఫస్ట్ కాంతారా చాప్టర్ 1 గురించి కాదు, కాంతారాలో కొన్ని హైపులు ఎలా అంటే ఆ సినిమా చూస్తుంటే మనకు కూడా హైప్ ఇలా పెరుగుతుంది కదా. ఈ సినిమాలో అలా అనిపించదు, ఏదో కొన్ని సీక్వెన్సెస్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం ఉంటుంది, మరి క్లైమాక్స్లో కొన్ని సీన్స్ అంటే. సో అందుకే నేను 3.5 రేటింగ్స్ ఇచ్చాను సినిమాకి. కానీ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్, ఇది ఒక్కటే చెప్పగలను. వెళ్ళి ఒకసారి చూసేసరండి, ఫ్యామిలీ వర్తే. కానీ ఇంకోటి, బైకాట్ చేయకండి. సినిమా బాగానే ఉంది, బైకాట్ చేయకండి. హీరోని బైకాట్ చేస్తున్నారు, తను తెలుగులో మాట్లాడలేదు మన ఈవెంట్లో అని. సో వాళ్ళు చేస్తారని మనం చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంది చెప్పండి. మనం ఏంటంటే సినిమాకి సపోర్ట్ చేస్తున్నాం, సినిమాకి సపోర్ట్ చేయండి, బైకాట్ చేయకండి ఎక్కడైనా. వన్ టైం వాచబుల్ మూవీ, ప్రిడిక్టబుల్ స్టోరీ, కానీ చూపించడం లాస్ట్లో క్లైమాక్స్ అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్స్ అయితే బాగుంటాయి, వర్త్ వాచింగ్. అంతే గాయ్స్, ఇంకా నేను చెప్పాలనుకుంది.
ఓకే దెన్. కానీ 'కాంతారా 1కి కాంతారాకి చాలా డిఫరెన్స్ ఉంది. కాంతారా లాగైతే 'కాంతారా 1' లేదు. హైప్ పెట్టుకొని వెళ్ళకండి, మ్యాచ్ అవ్వదు. ఓకే గైస్, ఇది చెప్పాలనుకున్నా. దెన్ సీ యూ సూన్. బై.